అమ్మాయికి బాధ రాకూడదు, సంతానానికి బాధ రాకూడదు. మరి కుటుంబం అంతా బాగుండటానికి కావలసిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారు తప్ప నేను ఇల్లు కట్టుకుంటాను, నేను ఇల్లు కొనుక్కోకూడదు, కట్టుకోవడమే కాదు, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, గృహప్రవేశాదులు కానీ 5వ నెల దాటితే గృహప్రవేశం కూడా చేయకూడదు. ఇవన్నీ రాబోయే శిశువు యొక్క క్షేమం కోసం, అతను ఉత్తముడు కావాలని. వీరిలోని భావావేశాలు శిశువులో ప్రవేశించాయి అనుకోండి, పరిస్థితి ఏమిటి? ప్రశాంతమైన మానసిక బౌద్ధిక భావంతో ఆ శిశువు భూమి మీదికి రావాలి. అలాంటి వాళ్ళ వల్ల సమాజం, సంసారం మరి కాస్త వృద్ధి చెందాలి. అందువల్ల ఈ క్షేమ దృష్టితోటి ఇల్లు కట్టరు, ఇల్లు కొనరు, గృహప్రవేశాదులు కూడా చేయరు.